Good morning. Welcome to Business Sakshi Money Mantra. ముందుగా బిజినెస్ బ్రీఫ్ చూద్దాం, తర్వాత వీటి మీద ఇన్సైట్ కారుణ్య లైవ్లో అందిస్తారు. షీఈస్ విత్ us ఇన్ ద స్టూడియో. ప్రముఖ విత్తనాల సంస్థ నూజివీడి సీడ్స్ లిమిటెడ్ పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భారీ పెట్టుబడుల్ని పెట్టబోతోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఏటా R&D కోసం 55 కోట్ల నిధుల్ని ఖర్చు చేస్తోంది. మరోవైపు ఇప్పటికీ రిమోట్ వర్కింగ్లో ఉన్న మేనేజర్స్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది IBM. కంపెనీ దగ్గర ఉండాలంటే లేకుంటే సంస్థ నుంచి వెళ్ళిపోవాలని అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన థర్డ్ క్వార్టర్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మార్కెట్ అంచనాలకు మించి మంచి ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్ టు డిసెంబర్ త్రైమాసికానికి కంపెనీ 1379 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రైట్, సో దోస్ అబౌట్ ద briefs. So వీటి మీద ఇన్సైట్ కారుణ్య ఇస్తారు. కారుణ్య, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. సో we are heading towards budget. Yeah, so ఏంటి ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్ మనీ మంత్ర టుడే సిన్స్ యు ఆర్ హియర్. సో ఏం మంత్ర ఇస్తారు, దెన్ విల్ డిస్కస్ అబౌట్ స్టాక్స్ అండ్ స్టఫ్. So Money Mantralo, I want to talk about the 5 big changes evi February nunchi implement avutayi money changes. So first up is NPS partial withdrawal rules. Ninna mem detail lo cheppavu ma viewers ki national pension scheme lo ela vallu up to 25% valla invested amount pettubadlemo vallu withdraw chesukochu, but minimum 3 years of course వాళ్ళ మెంబర్స్ ఉండాలి. అది కాక IMPS ది కూడా న్యూ రూల్ ఉంది. IMPS మేము నెట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్స్ కోసం యూస్ చేసుకుంటాం టిపికలీ. సో దాంట్లో కూడా లిమిట్ రైజ్ చేసింది RBI. అండ్ నౌ 5 lakhs అప్ టు 5 lakh rupees మీరు IMPS నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు 1st February నుంచి. Then there is FASTags, the eKYC. NHAI FASTag mandatory చేసింది, of course అది అందరికీ తెలుసు. కానీ ఫిబ్రవరి నుంచి అంటే 31st January ఇవాళ లాస్ట్ డేట్ దాన్ని eKYC చేయించుకోవడానికి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యువర్ eKYC ఫర్ FASTags, టుడే ఇస్ ద లాస్ట్ డేట్, యూ హ్యావ్ టు రష్ అండ్ డూ ఇట్. Again, SGB, sovereign gold bonds, the final tranche FY 2023-2024 the February lo open avutundi. So sovereign gold bonds lo ever invest last time cheyaledu, last 3-4 tranches lo cheyaledu, vallu ippudu chesukochu. Idi subscription kosam February 12th nunchi February 16th varaku open untundi. So that will be an important one to watch. And finally, SBI customers, of course వాళ్ళ customer base anta far and wide, కానీ వాళ్ళు హోమ్ లోన్స్లో కన్సెషన్స్ అవైల్ చేసుకోవచ్చు. ఏ రేట్స్ మేము ఆన్లైన్ లేకపోతే వాళ్ళ రేట్ కార్డ్లో చూస్తున్నాము, ఇంకా దాంట్లో ఫర్దర్ 65 basis points ది విగిల్ రూమ్ దొరుకుతుంది. సో ఇవాళ అగైన్ లాస్ట్ డేట్ దాన్ని 31st Jan, 1st Feb తర్వాత అది దొరకదు. సో ఇఫ్ యూ వాంట్ టు అవైల్ దట్ హోమ్ లోన్ ఇవాళ మీరు వెళ్ళి కాంటాక్ట్ చేసుకోవచ్చు SBI బ్రాంచ్లోనైనా లేకపోతే మీ కస్టమర్ కేర్ కాంటాక్ట్ పర్సన్. ఓకే, సో సర్వీస్ లో కూడా వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏమైనా టిప్ ఇస్తారేమో మీరు మనీ మంత్ర, విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ when it comes to SBI. Yeah, that is for all banks, I would say. Okay, so like I said, one day to go for the budget. So how is market likely to open today? So see, Monday మేము చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మార్కెట్స్ లోని, కానీ నిన్నటి సెషన్ లో ఆ గెయిన్స్ కంప్లీట్లీ మళ్ళీ ఒకసారి ఇరేజ్ అయిపోయి. అఫ్ కోర్స్ బడ్జెట్ ముందు టిపికలీ మేము చాలా వాలటిలిటీ మార్కెట్స్ లో చూస్తాం ఎలాగో. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఫ్యాక్టర్డ్ ఇన్. ఇవాళ ట్రెండ్స్ మేము చూస్తే గిఫ్ట్ నిఫ్టీ వీక్ మ్యూటెడ్ స్టార్టే ఇండికేట్ చేస్తుంది ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ కోసం. యుఎస్ నుంచి మాకు హ్యాండ్ ఓవర్ ఎక్కువ స్ట్రాంగ్గా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ మార్కెట్స్లో కూడా వాళ్ళది FOMC మీట్ నిన్న మొదలైంది, ట్యూస్డే నైట్ ఫర్ అస్, మార్నింగ్ ఫర్ దెమ్. సో వాళ్ళది 3-day FOMC మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత రేట్ కట్స్ అయినా లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఏవైనా వాళ్ళ కామెంటరీ అయినా రివిజన్ అయినా చేయొచ్చు. సో అక్కడ కూడా మేము బాగా వాలటిలిటీ ప్లే అవుట్ అవుతూ చూసాము. ఎర్నింగ్స్ సీజన్ వల్ల కూడా చాలా హై ప్రొఫైల్ ఎర్నింగ్స్ నిన్న రిలీజ్ అయ్యాయి మార్కెట్లోని, యూఎస్ మార్కెట్స్లోని. సో దాంతో మార్కెట్స్లో కొంచెం వాలటిలిటీ వచ్చింది. ఏషియా మార్కెట్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఐఎమ్ సీయింగ్ ఎర్లీ ట్రేడ్లో అన్నీ మోస్ట్లీ లోవర్గానే ఉండేవి. సో క్యూస్ గ్లోబలీ కూడా ఎక్కువ పాజిటివ్గా, ఎక్కువ ఎంకరేజింగ్గా లేవు. కానీ వన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్ దట్ IMF వాళ్ళ గ్లోబల్ గ్రోత్ టార్గెట్ ని ఇంక్రీజ్ చేశారు. 3.1% గ్లోబల్ గ్రోత్ టార్గెట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ డెవలప్డ్ మార్కెట్స్లోని అండ్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్లోని బాగా రెసిలియన్స్ చూశారు. డిస్పైట్ వేరు మ్యాక్రో ఎకనామిక్ టెన్షన్స్, జియో పొలిటికల్ క్రైసిస్ ఇవన్నీ ప్యాన్ అవుట్ అవుతున్నాయి. కానీ మార్కెట్స్ కీ మార్కెట్స్లోని బాగా స్ట్రెంగ్త్ ఉంది, బాగా రెసిలియన్స్ ఉంది. సో 3.1% గ్లోబల్ గ్రోత్ టార్గెట్ వాళ్ళు ఇచ్చారు.
IMF in fact Indian growth target, India GDP for 2024-25 అది కూడా projections వాళ్ళు raise చేసి 6.5% ఇచ్చారు IMF. So it's still lower than what our own government or center expects. ఆ రేంజ్ కన్నా కొంచెం కిందకే ఉంది కానీ అయినా కూడా they've raised it from before. So 6.5% GDP growth target ఇచ్చారు వాళ్ళు. So that is one interesting trend to watch out for. ఇవాళ మార్కెట్స్ ఆ పాజిటివ్ అవుట్లుక్ కి రియాక్ట్ చేస్తారో లేదో అది మేము చూడాలి. కానీ ఆయిల్ ప్రైసెస్ లో కూడా మేము మళ్ళీ ఒకసారి బౌన్స్ బ్యాక్ చూసాం. ఇన్ఫాక్ట్ యుఎస్ డాలర్ కూడా బిగ్గెస్ట్ మంత్లీ గెయిన్ సిన్స్ సెప్టెంబర్ లాగిన్ చేసింది. ఆయిల్ ప్రైసెస్ లో మేము స్ట్రాంగ్ రీబౌండ్ చూసాం మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల. సో cues mostly if we look at commodities, if we look at global markets, not looking very good, and of course rate budget undi, so ahead of that koncham volatility definitely me price in chesukovali. Okay, so what about the stocks? Stocks, lots of earnings candidates again. The big ones will be L&T, Dr. Reddy's, rendu tan numbers in the markets మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ చేశాయి. సో L&T యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ గ్రోత్, 15% వాళ్ళు ప్రాఫిటబిలిటీలో గ్రోత్ డిస్ప్లే చేశారు. కానీ మార్జిన్స్లో కొంచెం హిట్ అయింది. 50 basis pointsలో ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ మార్జిన్స్ కంప్రెస్ అయ్యాయి. అవి ఎందుకు అయ్యాయో అది మేము ఫైన్ ప్రింట్లో చూస్తే మాకు తెలుస్తుంది. కానీ మార్జిన్స్ హిట్ వల్ల కొంచెం L&Tలో మేము ఇంపాక్ట్ చూడొచ్చు. Revenues కూడా 19% jump. Absolutely. So, Kani, at the end of the day, margins is what matters and profitability is what matters. So, profitability lo 15% growth, Kani margin compression deni valla indo, and whether or not the stock will react, adi me chudali. Dr. Reddy's 10.6% YOY growth వాళ్ళు రిజిస్టర్ చేశారు ప్రాఫిటబిలిటీలో. ట్యాక్స్ కాస్ట్స్ హైగా వచ్చాయి. డిస్పైట్ దాట్ దే మేనేజ్డ్ ఆల్మోస్ట్ 11% ప్రాఫిట్ గ్రోత్. SRF నంబర్స్ కూడా ఇంట్రెస్టింగ్. 50% ప్రాఫిటబిలిటీలో డిక్లైన్ అయింది. దే స్ట్రాంగ్లీ మిస్డ్ దిస్ అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్. టాప్ లైన్ లోవర్గా వచ్చింది. ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ బాగా వీక్గా ఉండేది. మార్జిన్స్ హిట్ అయ్యాయి. దీనివల్ల ఓవరాల్ నంబర్స్లో మేము 50% డీగ్రోత్ చూసాం ప్రాఫిటబిలిటీలో. సో లాట్స్ ఆఫ్ ఎర్నింగ్స్ క్యాండిడేట్స్, వోల్టాస్, మహీంద్రా ఫైనాన్స్, లాట్స్ ఆఫ్ కంపెనీస్, మిడ్ క్యాప్ నేమ్స్ స్పెషలీ ఏ మార్కెట్స్ క్లోజింగ్ తర్వాత నేను వచ్చాయి. ఇవాళ చాలా హెవీ వెయిట్స్ లైన్డ్ అప్ ఉన్నాయి. మారుతి, సన్ ఫార్మా, శ్రీ సిమెంట్, అమరా రాజా ఎనర్జీ, డాబర్, అదానీ విల్మర్, డేటా ప్యాటర్న్స్, డిక్సన్ టెక్నాలజీస్. సో లాట్స్ ఆఫ్, ఐ మీన్ దిస్ ఇస్ ద థిక్ ఆఫ్ ది ఎర్నింగ్ సీజన్. సో ఫ్యాగ్ ఎండ్ దగ్గరికి మేము వచ్చేసాము. సో చాలా నంబర్స్ ఇవాళ రేపు రిలీజ్ అవుతాయి. రేపు ఆటో మంత్లీ సేల్స్ నంబర్స్ కూడా వస్తాయి. సో బడ్జెట్తో వీ హ్యావ్ టు ఆల్సో వాచ్ అవుట్ ఫర్ దీస్ రిజల్ట్స్ అండ్ ఆటోమొబైల్ సేల్స్ నంబర్స్ as well. Budget is not the only cue for tomorrow. ఇండివిజువల్ స్టాక్ న్యూస్లో వీనస్ పైప్స్ ఇవాళ ఫోకస్లో ఉంటుంది. ఎందుకంటే ఫేమస్ ఇన్వెస్టర్ ఆశీష్ కచోలియా ఏమో 1 lakh shares కంపెనీలో, ఆల్మోస్ట్ 0.5% స్టేక్ కంపెనీలో అమ్మేశారు. సో వీనస్ కుడ్ రియాక్ట్ టు దాట్, వీనస్ పైప్స్. అండ్ TCS ఏమో వాళ్ళ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ అవీవా తోటి 15-year పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు, అనదర్ 15-year ఎక్స్టెన్షన్. సో TCS విల్ ఆల్సో బీ ఇన్ ఫోకస్. బట్ లార్జ్లీ అంటే ఎర్నింగ్స్ నడుస్తున్నాయి. సో ఎర్నింగ్స్ బేస్డ్ రియాక్షన్స్ ఎక్కువగా మేము చూడొచ్చు. ఓకే, సో బల్క్ డీల్స్ ఏమైనా ఉన్నాయా కారుణ్య? బల్క్ డీల్స్ లో ఓన్లీ ఐ థింక్ వీనస్ పైప్స్ విల్ బీ ద బిగ్ వన్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ that's the one where Ashish Kacholia sold 0.5% equity. Okay, TCS announced 15-year expansion of its partnership with Aviva. Okay, yeah. So manufacturing industry, నిన్న మాట్లాడే మనం రోల్స్ రాయిస్ విడిభాగాలు ఏదైతే చేసి పంపిస్తుందో మన ఇండియన్ కంపెనీ అని మాట్లాడాము. సో దాని గురించి ఏమని చెప్తారా? దట్ ఆటో సెక్టర్ స్పెషల్లీ బడ్జెట్ వస్తున్న నేపథ్యంలో సో ఆటో సెక్టర్ చాలా రోజీగా ఉంది అని వినిపించింది. దట్ స్పెషల్లీ SUV సెక్టర్. సో పర్టికులర్గా ఆ సెక్టర్ గురించి ఏమన్నా చెప్పాలంటే do you want to add anything? Of course there's a lot of push. మేక్ ఇన్ ఇండియాలోని చాలా పుష్ వస్తుంది అండ్ చాలా ఫారెన్ ప్లేయర్స్ ఇండియాలో తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇన్ఫాక్ట్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఉన్నాయి, కియా అండ్ అదర్స్. సో దే ఆర్ సెట్టింగ్ అప్ షాప్ హియర్. అండ్ చైనా +1 స్ట్రాటజీ వల్ల కూడా మాకు చాలా బెనిఫిట్ దొరికింది దాన్ని, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ మార్కెట్స్కి. అండ్ అఫ్ కోర్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి ఫారెన్ ఎంటిటీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మేక్ ఇన్ ఇండియా చేస్తే
costs also, I mean for consumers also, if the products are made in India, costs kuda koncham tagutai maaku endukante import duty avi akkada maaku benefit dorukutundi. So clearly government push undi, vallu manufacturing linked schemes, incentives kuda offer chestunaru. So auto sector kosam manufacturing overall, not just autos but overall engineering and manufacturing space kosam chala incentives వస్తున్నాయి గవర్నమెంట్ వైపు నుంచి. సో ఆల్రెడీ బడ్జెట్ లో ఇప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ లో ఇంకా ఎంత అనౌన్స్ అవుతుందో అవుదో అది చూడాలి, బికాస్ ఇట్స్ ఆల్సో ఇంటరిమ్. అఫ్ కోర్స్ ద ఫైనల్ బడ్జెట్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మేము మాట్లాడతాం దాని గురించి. బట్ ఆటో సెక్టర్ ఇస్ డెఫినెట్లీ డూయింగ్ వెల్. ఎస్యూవీస్ లైక్ యూ సెడ్, నాట్ ఎస్యూవీస్ బట్ ద హోల్ యూవీ సెగ్మెంట్, ఎందుకంటే కాంపాక్ట్ యూవీస్ కూడా ఓవరాల్, ఎందుకంటే ప్రీమియమైజేషన్ ట్రెండ్ బాగా పికప్ అవుతోంది. సో మోర్, there was a time when hatchbacks and entry level cars to ekku మేము traction చూసే వాళ్ళని, especially Maruti was the big beneficiary of that. కానీ ఇప్పుడు మిల్లిమిల్లిగా mid segment UVs, SUVs, premium offerings, high technology offerings avanni ippudu with rising consumer awareness, make in India, purchasing parity and అవన్నీ పెరుగుతున్నాయి. సో దాంతో ఈ షిఫ్ట్, పారాడైమ్ షిఫ్ట్ మేము చూస్తున్నాం. అండ్ ఎవ్రీ వన్, ఈవెన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ హెవీలీ ఫోకసింగ్ ఆన్ ప్రీమియం products than just entry level. Right. So, budget అనేసరికి చాలా మంది, it sounds like a jargon for many, but, end user కి, consumer కి ఏం బెనిఫిట్ ఉంటుంది అనేది, చాలా మంది చూస్తూ ఉంటారు. Let's see that, ఏం ఉండబోతున్నాయి రేపు మేమంతా డీకోడ్ చేస్తాం మా వ్యూవర్స్ కోసం. సో they should stay tuned for that all day tomorrow. Sure. Yeah, we'll wait for that. Thank you for joining today's Sakshi Money Mantra. That's all in business updates at this hour.